కండిషన్ ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు ఏడవకూడదు, అదొక్కటే కండిషన్. ఓకే, అందరికీ నమస్కారం. నేను కొంచెం తెలుగులో వీక్, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటా, కొంచెం మన్నించండి. సో నా పేరు శ్రావణి, కృష్ణారావు గారి చిన్న కూతుర్ని. పేరుకి మాత్రమే కూతుర్ని, కొడుకులానే చూశారు, కొడుకుగానే పెరిగాను. మా మావయ్య గారు కందపెంటగా చక్రపాణి గారు ఇక్కడే ఉన్నారు. సో వారి కోడల్ని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నేనైతే ఒక 5-10 minutes ఎక్స్ట్రానే తీసుకుంటాను. సభలు కొంచెం నన్ను మన్నించాలి, నాకు మళ్ళీ ఈ ఛాన్స్ దొరకదు కాబట్టి. ఫ్యూ థింగ్స్ మాట్లాడతా అబౌట్ హిస్ మ్యారేజ్ లైఫ్. ఫస్ట్, ప్రతి మ్యారేజ్ లైఫ్లోనూ గొడవలు ఉంటాయి కదా, కానీ వీళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు గొడవైనా అంతేగా అనేది మాత్రం మా నాన్నే. మా నాన్న ఎప్పుడు ఎస్ అనే బ్యాచే కానీ ఎదురు తిరిగి సమాధానం చెప్పేవారే కాదు. సో ఇందాక కోపం అనేది అసలు చూడలేదు అని అన్నారు కదా, మా నాన్నకి చాలా కోపం, కానీ అలా దిగమింగుకొని అలా కూర్చోవడం అనేది ఆయనకే సాధ్యం. సో ఎంత కోపంలో ఉన్నా, ఎవరు ఎంత కోపం తెప్పించినా అలా నవ్వేసుకొని ఆవిడ లైట్లే అనుకుంటారు. ఆవిడ కూడా మా మదర్ కూడా ఒక 10 minutes అయ్యాక అప్ప చాయ్కి రండి అని పిలిచేస్తారు. సో ఎంత గొడవ పెట్టుకున్నా మళ్ళీ 10 నిమిషాలకి కలిసిపోవడానికి కారణం మాత్రం మా నాన్న అవుతాడు. సో ఇది వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో నేను నేర్చుకున్నది, అట్లీస్ట్ కొంచెం అమలు చేస్తున్నారు మా మ్యారేజ్ లైఫ్లో. సో అది పక్కకు పెడితే, మీకు సార్గా ఇక్కడ అంటే లైక్ మీ ఎక్స్పీరియన్సెస్ మీరు అందరు చెప్పారు కదా, పాస్ట్లో ఎలా నాన్న మీతో వర్క్ చేశారు, మీకు ఎలా పాఠాలు చెప్తున్నారు అనేది. ఆయన స్కూల్లో పాఠాలు ఎలా చెప్పేవారో మాకు ఇంట్లో కూడా అలానే కాంపిటేటివ్ స్పిరిట్ ఇచ్చేవారు. అక్కకి నాకు, అక్క నాకంటే ముందు ఇంజనీరింగ్ వెళ్ళడం వల్ల ఎప్పుడు అనేవారు, నువ్వు అక్క కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇద్దరిని ఈక్వల్గా సమానంగా చూసేవారు, కానీ ఇద్దరిలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచేవాడు. ఓకే, అక్క కంటే నేను బాగా చదువుకోవాలి, అక్క కంటే మంచిగా అనిపించుకోవాలి అనే ఒక జీల్, ఆ తపన అనేది ప్రతిసారి ఇచ్చేవారు. చదువులో కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే, మీ దగ్గర ఎలా ఉంటారో తెలియదు, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. నాన్న నాతో 6 months మాట్లాడలేదు. 6 months. ఆ 6 months కరెంట్ ఏమంటుందంటే టీవీ కనెక్షన్ కూడా కట్ చేశారు. నో టీవీ, అసలు టీవీ అనేది కనెక్షనే కట్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్స్ వచ్చినా. మేబీ అందువల్లనేమో చివరికి గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను ఇంజనీరింగ్లో, ఇవాళ ఇక్కడ నిలబడ్డాను, ఇంత సంపాదించుకుంటున్నాను. సో అన్నింటికీ వెనకాల కారణం మాత్రం నాన్నే. ఎప్పుడు అమ్మ గారాబం చేసేది, నాన్న వస్తున్నారంటే పక్కా సెటరేట్ అయిపోయేవాళ్ళం. సో అలా ఉండేది ఇంట్లో ఎన్వైరన్మెంట్. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే, అందరికీ నాన్న అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా, నాకు మా నాన్నకి ఒక నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ అనమాట. ఎంత అంటే ఎమోషన్, నేను నాన్న కలిసి చూడని సినిమా లేదు నా పెళ్లి కాక ముందు. ఎలా అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి కూడా టికెట్ ట్రై చేసిన రోజులు ఉన్నాయి. జల్సా సినిమా చూడటానికి టికెట్స్ కోసం 2 గంటలు వినోద థియేటర్ ముందు నిలబడ్డాం, గుర్తుందా నీకు? సో అంత ఎమోషన్. వర్షం పడితే కలిసి తడవడానికి వెళ్ళేవాళ్ళం స్పెషల్గా, నాన్న లెట్స్ గో ఫర్ అ రైడ్ అని. ఇంటికి వచ్చి పిచ్చి తిట్టు తిట్టేవాళ్ళు, తిట్టేది అమ్మ. సో తిట్లు కూడా తినేవాళ్ళం. సో అంత ఎమోషన్ అనమాట. ఏదైనా అబ్బాయిగా పెంచడం అనే దాంట్లో ఇప్పుడు ఒక బజ్జీ బండి ఉంది అనుకోండి, యూజువల్గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, అమ్మో అమ్మాయిని అక్కడ పంపించకూడదు అలా. అసలు ఆ బ్యారికేడ్ అనేది లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళి బజ్జీలు తీసుకురా అని అలా పెంచారనమాట మమ్మల్ని. సో ఎప్పుడు అమ్మాయి అంటే ఇంటికే పరిమితం, వంటకే పరిమితం, ఇంట్లోవే చూసుకోవాలి అన్న ఆలోచనల నుంచి అది మా అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. మా మమ్మీకి కూడా మా నాన్న ఆపర్చునిటీ ఇచ్చారు ఎదగడానికి, స్కూల్లో టీచర్ అవ్వడానికిను. సో అలాగే మాకు కూడా హెస్ గివెన్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఆ బ్రాడ్ మైండెడ్నెస్ కానీ, బయట వాళ్ళతో మాట్లాడడం కానీ, ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, ఈ ఆకట్టుకునే తత్వం అని ఇందాక ఎవరో చెప్పారు. సో అదంతా కూడా మా నాన్న నుంచి మేమిద్దరం అలవరుచుకున్నదే. సో నేను మా అక్క ఇవాళ ఈ స్టేజ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇలా నిలబడడానికి కారణం 70% నాన్నే రీజన్. వెనకాల నుంచి మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మ ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పేది, కానీ చదువుకోవడం వల్ల ఎలా ఉంటుంది, ఒకళ్ళని ఆకట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం నాన్నే నేర్పించారు. ఎప్పుడు 10 రూపాయలు మనం సంపాదిస్తే 7 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటే, రూపాయి దాచుకుంటే, రూపాయి ఛాన్స్ ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా ఆయన నేర్పించారు. సో ఈ సోకాల్డ్ చారిటీ డొనేషన్ అనేది ఐ థింక్ బై బర్త్డే ఆయనలో అది వచ్చేసిందేమో. దానివల్ల కూడా చాలా మంది ఇక్కడ అడ్వాంటేజ్ పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన ద్వారా. సో ఇది నేను మా నాన్న నా పెళ్లి విషయంలో కూడా, నాన్న నేను చక్రపాణి గారి అబ్బాయిని ఇష్టపడుతున్నాను అంటే నిమిషం కూడా వెయిట్ చేయలేదు, వెంటనే మామయ్య గారి దగ్గరికి వెళ్ళి సంబంధం మాట్లాడేశారు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మా డెసిషన్స్కి కూడా. ఇప్పటికీ ఏదైనా ఇంట్లో జరగాలంటే మీ ఇష్టం రా, మీరు ఎలా అంటే అలా. సో నన్ను సంబోధించడం కూడా ఇంట్లో నన్ను చిన్న అని, బుడ్డాయి అని పిలుస్తారు. ఆయన కొడుకు పుట్టాలని అనుకున్నారట, బట్ నేను పుట్టాను.
సో ఏనాడు కొడుకైతే లోడ్ చేయలేరు, వాడేం చేస్తాడో అన్ని నేను చేస్తున్నాను ఇంట్లో. సో ఇలాంటి మెమరీస్ నాకు ఇంకా కావాలి నాన్న, నీతో చాలా చాలా మెమరీస్ కావాలి. సో అదే రమ్మని చెప్పేస్తున్నాను నేను కూడా, 6 months మా దగ్గర 6 months అక్క దగ్గర ఉండమనేసి. అండ్ ఈ రిటైర్మెంట్ అనేది మీ అందరికీ చాలా బాధాకరమేమో, నాకు కూడా నాన్న నెక్స్ట్ ఏం చేస్తావు, అసలు ఇంట్లో ఖాళీ కూర్చునే టైప్ కాదు కదా, మరి ఏంటి అసలు నీ వ్యాపకం ఏంటి అని. యోగా క్లాసెస్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పేవో మల్టిపుల్ ఐడియాస్ ఇచ్చాము. బట్ ఇందాక సార్ చెప్పినట్టు స్ట్రెస్ఫుల్లీ కాకుండా, డ్యూటీ లాగా కాకుండా ఏదో హాయిగా వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండేది ఏదైనా చూసుకొని మాతోటి మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని. ఇలాంటి అంటే లైక్ పేరెంటింగ్లో మీ నుంచి మేము నేర్చుకున్న టిప్స్ చాలా ఉన్నాయి. సో అలాగే నాకు కూడా ఫాదర్ నుంచి డాటర్ ఎమోషన్ నా కూతురికి మా వారికి రావాలని అలా కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. సో నాన్న నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ లైఫ్లో. ఎప్పుడు ఏది చేయాలి అన్నా నేను ఇవాళ మేనేజర్ స్టేజ్లో ఉన్నా, నేను ఆఫీస్లో నా కింద ఒక 20 members నా కింద వర్క్ చేస్తారు. సో ఎప్పుడు ఐ థింక్ ఆఫ్ నాన్న. ఓకే, నాన్న ఇలా ఉండడం వల్లనే నాకు అలా వచ్చింది, నాన్న ఇలా చేయడం వల్లనే నాకు ఇలా వచ్చింది అనేది నేను చాలా గుర్తు చేసుకుంటాను. హీఈస్ మై ఫస్ట్ గురు, ఫస్ట్ హీరో, ఫస్ట్ పర్సన్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాన్నలాగా ఉన్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే చూసుకోవాలి అని అనుకున్నాను. సో అన్నిట్లో నాకు లైఫ్లో నాన్న ఈజ్ స్పెషల్ ప్లేస్. సో ఈ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మాతోటి ఇంకా మంచిగా స్పెండ్ చేయాలని, మంచి హెల్తీగా ఉండాలి అని, ఇంకా బాగా యోగా చేయాలని, అసలు హాస్పిటల్కి వెళ్ళే రోజే రాకూడదని మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరూ మా నాన్నని ఆశీర్వదించాలని. ఈ పాయింట్లో హాస్పిటల్కి వెళ్ళే రోజు రాకూడదు, నాన్నకి హ్యాపీగా ప్రశాంతంగా మాతో ఉండాలి, వీలైనన్ని మెమరీస్ మాకు ఇవ్వాలి. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. ఇవాళ మీరు అందరూ చెప్పిన వాటికి మా ఇంట్లో మేము మా నాన్నని చూసేదానికి ఇంకొక 10 రెట్లు నాన్న పెరిగేశాడు రెస్పెక్ట్ పరంగా. సో మీరందరూ అలా ఎమోషనల్ అయ్యి, అంటే నాన్నలో విష్ణువుని, బ్రహ్మని, శివుడిని చూసుకునే రేంజ్లో నాన్న ఉన్నారంటే నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో ఇలాంటి నాన్న నాకున్నందుకు, మా ఇద్దరికి నాన్న అయినందుకు నేను చాలా గర్వపడుతున్నా. అలాగే మేమిద్దరం కూడా కూతుళ్ళకి, మా నాన్న ఎప్పుడు అంటారు, నేను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాటర్స్ అని ఇలా మీసం వేరేస్తాడు. సో మేమిద్దరం అదే స్టేజ్లో ఉన్నాము. మీరిద్దరు హ్యాపీగా ఇంకా మమ్మల్ని చూస్తూ ఇంకా ఇంకా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, మేము ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. నాన్న ఈ యొక్క కార్యక్రమానికి చెందినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వారి కుటుంబ సభ్యులకి, మరి ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ, చిన్నారులందరికీ, ఈ గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఒక రకంగా ఈ ఈడుపుల సభ నిర్వహించడం కొంత సంతోషం అన్నా కొంత అయితే బాధ కూడా ఉంది. ఎందుకంటే కృష్ణారావు గారు ఇక్కడ పదవి విరమణ చేసి వెళ్ళిపోతే స్కూల్లో ఆయనటువంటి టీచర్స్ ఎంత టీచర్ ఆడ ఉండడు, అందరినీ ఎంత గౌరవంగా నవ్వుకుంటూ అందరినీ పలకరించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధిలో చాలా పాటుపడుతున్నారు. ఏ చిన్న లోటున్నా, చిన్న చిన్న సామాన్లు ఏమైనా కావాలన్నా, ఇక్కడ స్కూల్లో ఏమన్నా మిగతా విషయాలు ఏమైనా కావాలన్నా ఖచ్చితంగా అందరినీ ఫోన్ చేసి మరీ అడిగి ఈ స్కూల్కి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా అవసరాలని తీర్చడానికి మొహమాట లేకుండా ఎవరినైనా కానీ ఫోన్ చేసి అడగటం కానీ, ఇంటికి అడగటం కానీ చేసి ఈ స్కూల్ అభివృద్ధిలో కూడా ఆయన ఎంతో తోడ్పాటు ఉందని చెప్పి మరి మనందరికీ తెలిసి, మన గ్రామంలో తెలుసు. అందుకని వారు పోవటం ఒక రకంగా బాధ. అయినా సరే ఎప్పుడైనా పదవి విరమణ తప్పదు కాబట్టి సరే వారి కుటుంబానికి వారందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవదేవి మేడం, అట్లానే ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు పెద్దలు తిరుపతి గోవిందరావు గారు, కుటుంబరావు గారు ఉన్నారు. మిగతా వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందుగా, అట్లానే ఆశీనులైనటువంటి కార్యక్రమాలకు వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, నేను ఈ పాఠశాలకి 2018లో రావడం జరిగింది. నాకంటే ముందే కృష్ణారావు గారు 2015లో ఈ పాఠశాలకు వచ్చారు.
మేము ఈ పాఠశాలకు వచ్చిన దశలో ఈ గ్రామస్తులతో ఎక్కువగా సంబంధాలు ఉన్నటువంటిది కృష్ణారావు సార్కే. మరి ఆ సమస్యను తీర్చడానికి కంకణం కట్టుకున్నటువంటి మహనీయుడు కృష్ణారావు గారు ఈ రోజున ఇంగ్లీష్ టీచర్గా ఇంతకాలం పనిచేసి సుదీర్ఘంగా ఈరోజు ఈ ఉద్యోగం నుండి ఈ పదవి నుండి రిటైర్ అవుతున్న సందర్భంగా సారు భవిష్యత్తులో కూడా మంచి ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉండి మనవాళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, చక్కగా వారితో గడపాలని. ఎందుకంటే మాతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో సార్ చాలా హుషారుగా ఉంటారు. ఏదైనా స్కూల్కి రావడమే మా కిరణ్మయ్య మేడం చెప్పారు, వస్తూనే స్కూల్లో క్లాసులు అంటే మా ఆఫీస్కి రావడంతో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అని చెప్పి ముందే సార్ చెప్పేవారు. అట్లా అందరినీ మంచి సంతోషంగా అట్లాగే మంచి హుషారుగా ఉంచినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. నేను ఎక్కువగా సమయం తెలుసుకోలేదు. అధ్యక్షుల వారికి మరియు వేదిక మీద అందరు పెద్దలకందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం. విద్యార్థులారా, మరి నేను నిరంతరంగా చెప్పినట్టు 2018లో నేను వచ్చిన రోజు ఒకే ఒక్కరు ఈ ఆవరణలో ఒకే ఒక్కరు ఉపాధ్యాయులు నుండి, మరి ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిందో ఎందుకో కానీ ఒక్కరే ఉన్నారు. నేను ఇక్కడ నియామకం పొంది జాయిన్ అవ్వడానికి వచ్చారు. మరి ఎందుకో కానీ వారు ఒక్కరే ఉండడం, రాగానే అడిగితే అంటే వారి మరి ఆ శక్తి సామర్థ్యాలు ఎంతవో ఆ రోజు నాకు అర్థమైంది. వారి యొక్క మంచితనం పట్ల కానీ ఇతరుల ఆరోగ్యం పట్ల కానీ ఎంత బాగా చూసేవారంటే చాలా ఆప్యాయతగా ఉండేది మాకు. ఈ అందరు చెప్పినటువంటి విషయాలు కాకుండా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి విషయాలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని వారి అనుభవంతో మేము చాలా ముందుకెళ్ళేవాళ్ళం. అలా మా సాన్నిధ్యం 6 సంవత్సరాలు, కానీ ఎంతో అనుభవాన్ని వారి ద్వారా మేము నేర్చుకున్నా ఉండడంలో సందేహం లేదు. మరి వారు ఎప్పుడు అసలు ఎలా ఉండేవారంటే అంతటి ఉత్సాహవంతులు నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడు సంతోషంగానే, ఎప్పుడు జాలీగానే ఉంటూ మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ పిల్లలనైనా ఎవరినైనా ఎంతో మేల్కొల్పేవారు అన్నమాట. చైతన్యవంతులు చేయడంలో మాత్రం వారి తర్వాతనే జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అదేవిధంగా సన్మాన గ్రహీతలైనటువంటి కృష్ణారావు గారు, పద్మా గేయవతి గారికి, అదేవిధంగా వారితోటి కొంతకాలం పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. బడిలోని తల్లిదండ్రి మీరేనండి, బడిలోని తల్లిదండ్రి మీరేనండి, మా జ్ఞానం విజ్ఞానం మీరేనండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. గురువులు ఆ స్థానాన్ని పొందినటువంటి కృష్ణారావు గారు వాస్తవ రూపంలో పిల్లలకు కానీ, అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా జోయలుగా ఉంటూ మాలో ఏమైనా నిరుత్సాహం ఉంటే ఆ ఉత్సాహాన్ని నింపడంలో ఒక మోటివేటర్గా పిల్లలకి కానీ మాకు కూడా ఉపాధ్యాయులు కూడా ఉండేటువంటి వాడు. ముఖ్యంగా ఏంటంటే వారు నా దగ్గర డబ్బులు లేవు కానీ నా దగ్గర ఎక్కువగా కార్డ్స్ ఉన్నాయి అనేటువంటి వారు. అంటే
వారు ఎక్కువగా తన ఉన్నింటి దగ్గర గురించి కూడా ఎక్కడో దాచిపెట్టాలి, అక్కడ ఉంచాలి, ఇక్కడ ఉంచాలి, అక్కడ పోస్ట్ చేయాలనేటువంటి ఆలోచన బాధాకరమైనా కానీ వారి యొక్క ఉద్యోగంలో భాగంగా తప్పనిసరిగా ఇందులో నిర్వహణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి కృష్ణ గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ, విద్యార్థులందరికీ శుభాభినందనలు. నేను ఈ పాఠశాలకు వచ్చి 2 నెలలు అయింది కేవలం, కానీ సార్లో చాలా గొప్ప విషయాలు గమనించాను. సారు యోగా డే జూన్ 21వ తారీఖు జరిగింది. నేను వచ్చి స్కూల్కి 3వ రోజు. సారు నేను సిద్ధమే చేశాను యోగా చేద్దామని, ఎందుకంటే పీఈటీ కదా స్కూల్లో చెప్పాల్సిందంటే. సారు ఆ రోజు నవమనుల్లా వచ్చారు యోగా చేయించడానికి. అంటే నేను ఆశ్చర్యపోయా. సారు అప్పటికి చేస్తుంటేనే అసలు ఎవరికి 61 ఏళ్ళలో కూడా సారు ఇలా ఇన్ని యోగాసనాలు వేస్తారా, పిల్లలే వేయలేకపోయారు చాలా వరకు. అలా సారు ఇప్పటికీ ఇంకా 20 సంవత్సరాలు సర్వీస్ చేసేంత ఉంది సార్కి. ఇంకా సార్ ఇంకొక విషయం ఏంటంటే, సార్ పిల్లలకి ఎప్పుడు గ్రామం నుంచి ఏ సహాయ సహకారాలు తీసుకొద్దామా అని ఎప్పుడు భావించే వాళ్ళు. అలా మన యొక్క గ్రౌండ్కి కూడా నన్నే వెంటనే పెట్టుకొని పోయారు పక్కన ఉన్న గ్రౌండ్ అడగడానికి. వెంటనే అది సారు ఈరోజు అది సాధించాల్సిందే అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అక్కడే ఫోన్ నుంచి మాట్లాడి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంత కమిట్మెంట్ ఉంది సార్కి. ఏదైనా విషయం సాధించాలి అంటే దాన్ని సాధించే వరకు పట్టుదల ఉండదు. అందుకని సార్ కూడా ఇంకా ఎప్పుడు కూడా సార్ ఇంకోటి ఏంటంటే సార్ యొక్క శిష్యుని కూడా. కానీ నేను చదివింది 1 సంవత్సరం అక్కడ చదివాను. అందువల్ల సారు నన్ను గుర్తుపట్టలేకపోయాను, సార్ నేను గుర్తుపట్టాను. ఎందుకంటే నేను 8th క్లాస్ ఒకటే అక్కడ చదివాను. అలా సార్ యొక్క ఇంకోటి ఏంటంటే సార్తో ఎక్కువ సంబంధాలు ఎక్కువ లేవు. నేను వచ్చి 2 నెలలే, అదో విషయం. ఇంకోటి ఏంటంటే సార్ నేను వచ్చిన తర్వాత సెలవులో ఉన్నారు చాలా రోజులు. ఈ యొక్క నెల నుంచే ఎక్కువగా సార్తో అవినాభావ సంబంధం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, అలాగే రిటైర్మెంట్ అనంతరం కూడా సారు మా యొక్క పాఠశాల కూడా సేవలు అవసరం ఉన్నా కానీ చేస్తారని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రియమైనటువంటి విద్యార్థులు అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం విన్నటువంటి అందరి అభిప్రాయాల్లో ముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటిది, చాలా ఇంట్రెస్ట్గా ఉండేటువంటిది ఏంటంటే, సారు మొదటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా, చాలా యాక్టివ్గా ఉంటూ తనొక్కడే కాకుండా తనతో పాటు ఉండేటువంటి పెద్దలని, పిల్లలని, అందరినీ, గ్రామస్తులని అందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఉంచేటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే గల్లూరు కృష్ణారావు గారు అనేటువంటిది అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఇప్పుడే కాదు, 1987లో అంటే సుమారు 36 సంవత్సరాల క్రితం వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఈ రోజు వరకు ఇంకా ముందు కూడా అలానే కంటిన్యూ చేస్తానని తెలియజేస్తూ, ఇప్పుడే మన గ్రామ పెద్దలు అన్నట్టు మన కృష్ణారావు గారితో కలిసి కొంత సమయాన్ని కనుక మన రోజు గడిపినట్లయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి మానసిక చికాకులు కానీ ఏమీ ఉండవండి. అంత సంతోషంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే మన అడ్మిషన్స్ మేడం కూడా మొదటి ఉపన్యాసంలోనే సార్ స్కూల్కి వచ్చారంటే సార్ ఉపాధ్యాయ బృందం అందరూ ఇంక్లూడింగ్ అడ్మిషన్స్ పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా యాక్టివ్గా ఉంటారు అని అంటే అది ఒక గొప్ప కళగా మనం చెప్పుకోవాలి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్, టీచర్స్ ఆర్ బోర్న్, దే కెనాట్ బి మేడ్ అంటుంటారు. అంటే నిజమైనటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు జన్మతః నేను ఉపాధ్యాయుడిగా ఎంతో మందికి ప్రేరణ కలిగించాలనేటువంటి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారు. ఏదో మనకి సంపాదన కోసం ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే చేయలేము అనేటువంటిది మనకి ఒక మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఒక కొటేషన్ చెప్తూ ఉండేవాళ్ళు. మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా మొదటి క్లాస్లో మాకు రిసోర్స్ పర్సన్ చెప్పినటువంటిది ఏంటంటే, గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నాకున్నటువంటి 36 సంవత్సరాల పరిచయంలో వారి కుటుంబ సభ్యులకే కాదు, వారి దగ్గర శిక్షణ పొందినటువంటి విద్యార్థులకి ఇవాళ ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మెడిసిన్, ఫారిన్లో, ఈవెన్ మన డిస్టిక్లో కూడా జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తూ వారితోటి అత్యంత చనువుగా వారు ఆఫీసర్స్ అయినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నప్పుడు వచ్చి వారికి ఎన్నో రకాలుగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, నిజంగా ఇది
వారికి ఒక అదృష్టం ఇది. తర్వాత వారితో సాన్నిహిత్యం ఉండటము. ఇక్కడికి వచ్చినటువంటి నేను కూడా యాక్చువల్లీ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా లేదు, మన గల్లూరు కృష్ణారావు గారి కార్యక్రమానికి మన జీవితంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమానికి మనం అటెండ్ కాలేము. అదేవిధంగా వారితో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను గల్లూరు కృష్ణారావు గారికి నేను ప్రత్యేక అభిమాని అనే విధంగా ఫీలింగ్ని వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాల్లో ఆ విధంగా స్థానాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి నిజంగా అది ఒక అదృష్టంగా భావిస్తూ నేనైతే ఒకటే మాట చెప్తాను, ఇంట్లో నుంచి ఆయన బయటకు వచ్చి ఒక పని చేస్తున్నారు అంటే ఆయనకి ఏ సమస్య రాకుండా చూసుకుంటుంది వెనక ఉన్నది నేనే. అంతేగా అనే మాట అస్సలు ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే ఎంతో నమ్మకం ఉండాలి అవతల మనిషిని అట్లా బాధ్యత వదిలేసి అంతేగాని వదిలేసి బయటకు వచ్చేస్తున్నారంటే షీఈస్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్ అని అక్కడ అర్థం. నాకు తెలిసిందైతే అంతవరకు. తర్వాత మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను కూడా ఉద్యోగస్తురాలు వద్దు అనుకున్నాను, పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా. అనుకోకుండా మళ్ళీ పరిస్థితులు ఇప్పుడున్న 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించి నాగిరెడ్డి గారు నా లైఫ్ మొత్తం టర్న్ అవ్వడానికి మెయిన్ క్యారెక్టర్, నా జీవితాంతం గుర్తుంచుకున్న వ్యక్తి నాగిరెడ్డి గారు, ఏపీటీఎఫ్ ఇప్పుడైతే కనుక రాష్ట్ర కార్యదర్శి అనుకుంటున్నా. ఆ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు సార్ కానీ ఆయనకి మంచి ఫ్రెండ్. మా పెద్ద అమ్మాయి గాయత్రి పేరు మీద గాయత్రి కోచింగ్ సెంటర్ అని పెట్టడం జరిగింది. నా మ్యారేజ్ అయినప్పుడు నాకు 18 ఇయర్స్, 19 ఇయర్స్కి పాప పుట్టింది. బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు ట్యూషన్ సెంటర్ పెట్టడం జరిగిన తర్వాత ఆయనకేం అర్థమైందో నాకు తెలియదు కానీ చదవడం వచ్చి మంచిగా నాలెడ్జ్ ఉండి అలా ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పడం వల్లనే నేను అప్పటికప్పుడు మళ్ళీ 1 సబ్జెక్ట్ ఫిజిక్స్ ఆగింది నాది. ఎందుకు ఆగిందంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఎంసెట్ మీద పెట్టాను. నాకు అసలు నాలెడ్జ్ లేదు, ఇది పాస్ అయితే నాకు రాయనిస్తారనే విషయం తెలియదు ఆ రోజుల్లో. నేనే మా ఇంట్లో పెద్దదాన్ని, మా నాన్నగారు గెస్టెడ్ ఆఫీసర్, నాకు ఎప్పుడో కనిపించేవాళ్ళు ఆయన. సో అన్నీ ముట్టుకోవడం కాదు అని చెప్పి తెలుసుకోవడంతో జీవితం అంతా సాగిపోయింది నాదైతే కనుక. అట్లా ఇంటర్మీడియట్లో ఆ సార్ ప్రోత్సాహంతో నేను ఇంటర్ అయిపోయింది. చాలా ఫైటింగ్ చేయాల్సి వచ్చింది మీ సార్ తోటి నేను చదువుకోవడానికి. నేను చదువుకున్న తర్వాత కానీ ఆడపిల్ల చదువుకుంటే ఇలా ఉంటుంది అనేది ఆయనకు అర్థమైంది. వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ 10th ఇంటర్ తోట ఆపారు, మా చిన్నాడు పడుచు మాత్రమే డిగ్రీ చేసింది. చదువుకున్న తర్వాత మా పెద్ద అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఉన్న సార్ అడిగారు, మేడం మీరు స్కూల్కి టీచర్ వస్తారా అని. మా వారిని అడిగి చెప్తానండి అన్న. అంటే ఇంకా నేను అప్పటికి ఆయన చేతిలోనే ఉన్న బొమ్మరిల్లు టైంలో ఆయన చెప్తేనే వినే పరిస్థితిలో ఉన్న, తెస్తేనే కూరలు వండే సిచ్యువేషన్. ఇప్పుడు కాదులేండి, అప్పుడు మాట. అన్న తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత 450 రూపాయలకి ఇప్పుడున్న టీచర్స్ అందరికీ తెలుసు మాస్టర్ రికార్డ్ అంటారు. 400 మెంబర్స్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి నేనే వాళ్ళకి ఇష్టమైన టీచర్ని. తిట్టేదాన్ని కొట్టేదాన్ని, బట్ నేనే ఇష్టమైన. కానీ దానికి కారణం మాత్రం ఈయననే. ఏంటంటే నాకు బాగా గుర్తు, ఆజాద్ గారని కొంతమందికి తెలిసి ఉంటుంది. బరిగెళ్ళపాడు నుంచి సార్ రిటైర్ అయ్యారు, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. లేదు, వాళ్ళ అబ్బాయి చైతన్య, మా పిల్లలకి తెలిసి ఉంటుంది. స్కూల్లో టీచర్గా జాయిన్ అయిన తర్వాత నాకేదో వచ్చన్నట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి ఇంగ్లీష్లో పడేశారు. అప్పుడు నాకేం రాదు అసలు. ద మూన్ అని ఒక పోయం ఉండే, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై అని ఒకసారి వచ్చింది, ద సన్ ఈజ్ షైనింగ్ ఇన్ ద స్కై అని ఒకసారి వచ్చింది. ఆ పిల్లోడు అడిగాడు, నాకు రాదు. కూర్చోగా తర్వాత చెప్తాను అన్న. ఇంటికి వెళ్ళి పొలవ నేర్చుకుంటూ కూర్చున్నా. ఆయన ఎన్నిసార్లు చెప్పినా గ్రామర్ నేను లైట్ తీసుకునేదాన్ని. నాకు మ్యాథ్స్ బాగానే వచ్చేది, అప్పట్లో మ్యాథ్స్ జోలికి వెళ్ళేదాన్ని. బైపీసీ కాబట్టి సైన్స్ చెప్పేదాన్ని. ఇంగ్లీష్ నా ప్రాణాన్ని పడుతుందని ఊహించేది అప్పుడు నేను. సో ఇక కూర్చొని అప్పుడు నేర్చుకోవడం జరిగింది. ఆయననే నా తొలి గురువు. ఇంగ్లీష్ టీచర్గా ఇవాళ నేను ఉన్నాను అంటే ఆయననే నాకు ఇంగ్లీష్ నేర్పించారు. అయితే ఇంకా ఇంగ్లీష్ అంటే చిన్నగా ఇష్టం ఏర్పడిన తర్వాత నేను ఇంగ్లీష్ చేస్తానంటే మా వారు ఓకే అన్నారు, కానీ మా మామయ్య గారు నాట్ ఓకే అన్నారు. ఇద్దరు ఇంగ్లీష్ చేస్తే ఎప్పుడు ఒక స్కూల్లో చేయలేరన్నారు. నాకు అవన్నీ తెలియదు, నేను ఇంగ్లీష్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడో ఉన్నదాన్ని మనం ఊహించలేము కదా. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ చేస్తాను పట్టి కూర్చుని సిద్ధార్థి కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ ప్రిన్సిపల్ మోహన్ రావు గారు, నా బిడ్డకి సంవత్సరంలో వయసు, నన్ను ఎగ్జామ్కి ఎలా చేయలేదు ఎందుకంటే అటెండెన్స్ పర్సంటేజ్ సరిపోక. తర్వాత 3 సంవత్సరాలు ఎక్స్టర్నల్ రాసా. మా వారు ఏం చేస్తారు, బక్రీద్ పండుగ రోజున ఎగ్జామ్ ఉంది, కానీ ఈయన చెప్పిన వేదం, ఈయన చెప్పిందే నాకు నా మాట, ఎవరైనా చెప్పిన విధానం. సో ఆయన ఏం చెప్పాను, వాళ్ళ ఎగ్జామ్ లేదన్నాను. ఆగిపోయింది, రిజల్ట్ ఆగిపోయింది. కోపం వచ్చి మళ్ళీ మొత్తం అన్ని కట్ చేశారు, మేము అంతా చించిపడేసాం. కాసేపు తర్వాత కోపం తగ్గింది, మళ్ళీ పేస్ట్ పూసి మొత్తం అన్ని నా అతుకు పెట్టేసి మళ్ళీ అప్లై చేశాను. అప్పుడు డిగ్రీ అయిపోయింది.
600 రూపీస్ టేకు మంచం కావాలా, నీకు ఫీజు కట్టాలా, నా దగ్గర 600 రూపాయలే ఉన్నాయి అన్నారు. వద్దు నాకు మంచం వద్దు, నాకు ఫీజు కట్టాలని చెప్పాను. అప్పుడు పెద్దమ్మాయి కొట్టాలంది 9th మంత్. అసలు ఏ దానికి నాకు తోడు రాలే మా సారు. ఇప్పుడు చెప్తున్నాను, చదువుకోమని చెప్పారు కానీ ఆయన వెనకాల నేను ఇవాళ స్టేజ్కి రావడానికి ఆయననే వెన్నుముక. కానీ ప్రతిదాన్ని నువ్వు నేర్చుకోని తోయడమే ఆయన పని. నువ్వు నేర్చుకో, నేను వస్తే ఎట్లా, నువ్వు నేర్చుకో. కరెక్ట్, నన్ను ఇవాళ పర్ఫెక్ట్గా నిలబెట్టారు ఆ మాటని. అప్పుడైతే ఇబ్బంది పడ్డ మాట నిజం. ఎండాకాలం సర్టిఫికెట్లన్నీ తీసుకెళ్ళి నాకు తెలియక రైల్వే స్టేషన్ దగ్గర RMS ఉంటుంది, అందులో పడేశాను. అందులో వేయకూడదట. అసలు నేను అమ్మ చెప్తే ఆ రోజైతే మా చెల్లి వాళ్ళ ఆయన నేను వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకొని ఆ పేపర్లను తీసుకొని వస్తే ఇంటికి వచ్చాక మళ్ళీ పోస్టులో వెళ్ళి చేసేసి వచ్చిన తర్వాత చెప్పాను ఇంకా సంగతిని. ఏమన్నా తెలుసుకొని చేయాలి అన్నారు సింపుల్గా, అంతే. అట్లా డిగ్రీ అయిపోయిందండి. ప్రతిదానికి నాకు జాబ్ వచ్చింది 98లో. 98 వరకు ఆయన గీసిందే గీత, చెప్పిందే వేదం. ఆ తర్వాత మాత్రం ఏమనుకున్నాను తెలియదు. నన్ను అయితే ఎప్పుడు ఇది చెయ్యి అది చేయాలి రిస్ట్రిక్ట్ అయితే చేయలేదు. బిఫోర్ నాకు జాబ్ రావడానికి ముందే నాది MA ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు టీచర్ ఉద్యోగం ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఈయన వల్లనే నేను ఈ జాబ్లోకి వచ్చాను. ఇప్పటికీ అదే రిగ్రెట్ అయితే ఇప్పటికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హౌస్ వైఫ్ ఉండాలనుకున్నా, కుదరకపోతే గ్రూప్స్కి వెళ్ళాలనుకున్నా. ఆ గ్రూప్స్లో భాగంగానే 2007లో జాయిన్ అయ్యాక కొనిజల్లలో పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ 8 months మొదలు పెట్టాను. కిషోర్ బాబు గారు ఇంగ్లీష్ పోతే ఎట్లా అనేసి 550 స్ట్రెంత్ అన్ని క్లాసెస్ మా సార్ తీసుకున్నారు. 10th క్లాస్ ఇంగ్లీష్కి సార్ సెకండ్ పేపర్ తీసుకున్నారు. అప్పుడు 2 పేపర్స్ ఉన్నాయి. సెకండ్ పేపర్ కిషోర్ బాబు సార్ తీసుకునేవారు, మా సార్ ఒక పేపర్ తీసుకునేవారు. అట్లా నన్ను అందరికీ ట్రై చేశాను. 3 మార్క్స్లో నాది 78 వచ్చింది, 79 వచ్చింది. నాకు 82 కట్ ఆఫ్. మొత్తం మీద అయితే జాబ్ పోయింది, నాకు రాలేదు. దాని తర్వాత టీచర్ ఉద్యోగంలోకి వచ్చాను. అలా నడుస్తుంది. ఏది ఏమైనా మా వారు చాలా 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 ఎలా చెప్పాలంటే మనిషి మీద నమ్మకంతో. అంటే ఇప్పుడు ఒక పని, ఇప్పుడు సార్ రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారికి ఒక పని అప్పచెప్పారంటే మళ్ళీ వెనక్కి తిరిగి చేసావా అంటారు తప్ప నువ్వు ఎలా చేసావని అయితే అనరు. ఆ నమ్మకం అనమాట. ఒక మనిషికి పని అప్పచెప్పిన తర్వాత చేస్తారు, ప్రశాంతంగా పడుకుంటారు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఆయన వాళ్ళు ఆడుతూ పాడుతూ గంతులు వేసుకుంటూ ఇంతమందితో హుషారుగా ఉన్నారంటే కేవలం ఆయనకున్న ఒక్క అభిప్రాయమే. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి స్కూల్కి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి చెప్తారు. ఇలా చేస్తే కాంతమ్మల గురించి మొదలుపెడితే HM సార్ మేడం వరకు ప్రతి ఒక్కటి చెప్తారు. అట్లనే మా పిల్లలకు కూడా చెప్తుంటారు. మా అమ్మాయిలు ఇద్దరికి చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మనవాళ్ళు ఇద్దరికి చెప్తారు యోగా అనుకుంటారు. ఆయనకున్న అభిప్రాయం ఏంటంటే ఏ మనిషి అయినా సరే వీలైనంత మేరకు ఎదగాలి. ఎవరికి సంబంధించిన వాళ్ళ సబ్జెక్ట్ అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి నచ్చిన రంగాలలో వాళ్ళు బాగా ఎదగాలని చెప్పని అంటారు. ఇల్లు కట్టుకుంటానికి కూడా ఇదొకటే చెప్తానండి, అది అయిపోయింది. ఇంకా నాకు కొత్త ఇల్లు కొనుక్కోవాలని చాలా ఉండే. చిన్న ఇంట్లో కరెక్ట్గా 10 మంది కూర్చుంటే సరిపోవట్లేదండి. రోజు మా ఇంటి నుంచి కట్టేదాన్ని పునాదులు తీసిన కానీ చూస్తున్నా అపార్ట్మెంట్. ఒక 5 మనకి PRC వచ్చింది. ఒక 5 months టైం తీసుకున్నా. ఎట్లా ఉండదు మన లైఫ్ అనేసి. బ్యాంక్ మేనేజర్ గారు నాకు బాగా పరిచయం. జిమ్కి వెళ్ళేదాన్ని కాబట్టి ఊరికే పొద్దుపోక అట్లా పోయి మాట్లాడుతూ ఉండేదాన్ని. సరే ఈ పరిస్థితి నేను ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను, ఏమంటారన్నా తీసుకోండి మేడం, మీకు కాబట్టి లోన్ ఎవరికి ఇస్తాను. అట్లా కాదు, నాకు లెక్క చెప్పండి అన్నాను. 63,000 పడుతుంది నెలకన్నారు. బామ్మ నాకు వద్దులే ఇల్లు అని చెప్పి వచ్చేసా. మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ నాకు పోవట్లేదు దాని నుంచి మనసు. ఈయనని అడిగా, అప్ప ఇల్లు కొందామా అనేసి. నేనైతే 3 అంతస్తులు ఎక్కలేను, కొనుక్కుంటానే కొనుక్కోవాలన్నారు తప్ప ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటి అని నాకు క్వశ్చన్ చేయలేదు నన్ను. అదే ఇవాళ నన్ను ఆ ఇంటికి నిలబెట్టింది. ఏదైనా అప్పచెప్పారు పని అంటే అది చేస్తుంది అని నా మీద ఒక పెద్ద భరోసా ఆయనకి. ఆ భరోసా వల్లనే ఇవాళ నేను ఇక్కడున్నా. అంతేగానే మాట కరెక్ట్ కాదు. ఆయన అంతేగానే మనిషి కాదండి, అస్సలు కాదు. మీరు చూస్తున్న కృష్ణారావు గారు వేరు, నా మూడు కృష్ణారావు గారు వేరు. అస్సలు కాదు. అంతేగా మనిషి అసలు కాదు. ఆయన ఎంత మాట్లాడాలంటే ఒక మాట ఇట్లా విసిరేస్తారు. ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకే గుచ్చుకుంటుంది. పక్కరోళ్ళు గుంజుకున్నా సరే అర్థం కాదు. వాళ్ళ పిన్ని గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో గండూరు వాళ్ళకి అదొక అలవాటు. నవ్వుతూ అంటిస్తారు, అంటుకున్న వాళ్ళకి అంటుకుంటుంది, అందరికి అంటుకోదని చెప్పేది ఆవిడ గారు, మా అత్తగారు. అట్లా ఏది అయినా మృదు స్వభావి. బయట వాళ్ళందరికీ. ఇంట్లో మాత్రం ఫస్ట్ పెళ్ళం అద్దం మిర్రర్, రెండో పెళ్ళం టీవీ, ఇప్పుడైతే ప్లస్ మొబైల్ కూడా వచ్చింది. మొబైల్
ఫైనల్గా నేను ఇంటికి వచ్చి జిమ్ వాకింగ్ అంతే అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత గేట్ సౌండ్ వినగానే టీవీ ఒకరించి పాస్ చేస్తారు, ఇది ఎట్లుంది మూడాలేసి మామూలుగా వస్తున్నాక ఓకే అనుకుంటే నాకు బెడ్రూమ్లో కొనిచ్చి మళ్ళీ ఆన్ చేసుకుంటారు, లేకపోతే 5 నిమిషాలు పాజ్ చేస్తారు. హ్యాపీగా గడిచిపోతున్నాయండి ఆయన రోజులు. ఎక్కడ నేను ఇంతవరకు కష్టపెట్టలేదు. ఏది అనేది చాలా 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 ఓపికస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాడు కానీ హడావుడి పడడాలి. ఇదే గుణం మళ్ళీ మా ఇద్దరు అల్లుళ్ళకు కూడా వచ్చింది. మన ఆయన వల్లనే వాళ్ళిద్దరు దొరికారేమో నాకైతే తెలియదు కానీ ఈయనకంటే ఇంకా ఒక బాధ ఎక్కువ వాళ్ళిద్దరు కూడా. ఆయన మీ అందరికీ సభాముఖంగా చెప్పేది ఏంటంటే మా ఆయన్ని మీ కృష్ణారావు గారిని నేనైతే బాగా చూసుకుంటాను, నా తరఫు నుంచి అయితే ఇబ్బంది రానివ్వను, అక్కడ ఈ స్కూల్కి ఆయన వస్తూ పోతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడంకి థ్యాంక్స్. ఈనాటి సన్మాన గ్రహీత ముఖ్యమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. మీ భావాలను మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రైట్. విగ్రహం మీ ముందు ఉండడానికి కారణమైనటువంటి యొక్క మా అమ్మగారికి మాతృదేవోభవ, అలానే మా నాన్నగారికి పితృదేవోభవ. ఈ స్థాయిలో నన్ను క్రమశిక్షణతోటి ఒక ఉపాధ్యాయుడిగా, ఇందాక మన సార్ చెప్పారు టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్, ఆ వేలు నన్ను ఇక్కడ తీర్చిదిద్దినటువంటి యొక్క నా యొక్క గురువులకు గురుదేవోభవ. అయితే ఈ గురువులు మా వాడు క్లాస్మేట్ ఉన్నాడా చంద్రశేఖర్ ఆమెన్ రాజు గారిని గుర్తు చేశాడు. హీ ఈజ్ ఎవర్ మెమరబుల్ మ్యాన్ ఇన్ మై లైఫ్. 8th క్లాస్లో ఉన్నప్పుడు గ్రామర్ చెబుతున్నాను ఈ స్థాయిలో ఉంచారు కాబట్టి వారికి నేను 2021లోనే రిటైర్ అవుతున్న ఉద్దేశంతో మరి ఏజ్డ్ కాబట్టి అని ప్రత్యేకంగా నేను రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఆయన్ని సత్కరించాం. అదేవిధంగా ఇంకొక ప్రాతస్మరణీయుడు షరాబు కృష్ణయ్య గారు, లెక్చరర్ ఇంగ్లీష్, పాపం ఆయన గారు చనిపోయారు. ఆయన వెంటబడి మేము ఐ లెంట్ అండ్ టాప్ గ్రామర్ ఆల్సో అని చెప్పాలి. ఆయన ప్రాతస్మరణీయులు, ఆయన యొక్క ఆత్మ నాకు ఎల్లవేళ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆచార్య దేవోభవ అయిపోయిన తర్వాత సమాజ దేవోభవ అన్నారు. ఈ సమాజానికి వచ్చినందుకు ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోటి ఉండేటువంటి వ్యక్తిని. ఇది పర్సనల్గా పైపై చెప్పే విషయాలు. ఇక ఈ పాఠశాలలో ఈ యొక్క వేదికని యాక్చువల్గా నాకు పొగడతానంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఏం చేశానంటే నేనే గ్రామంలోకి పోతున్నాను, అడిగితే ఏదంటే అది కావాలి ఇస్తున్నారు కాబట్టి ఇలా విద్యార్థులకు అటు పెద్దలకు ఒక రకమైన తరలో నాలుక వల్ల నేను ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉండాలనుకున్నానే కానీ ఈ వేదిక తట్టాసంగా చేస్తూ చేయాలని లేదు. చివరికి నా మిత్రుడు బాగా శ్రేయోభిలాషి చెప్పాడు, స్టార్టింగ్లోనే మేమిద్దరం కలిసి పనిచేశాం, తర్వాత ఎండింగ్లో నాకు పక్కనే ఉన్నాడు. మా ఇద్దరిని కొత్తగా వచ్చిన మా మేడం మీరిద్దరు అపూర్వ సహోదరులు అన్నాడు. ఆయన సొంత తమ్ముడు అలా ఉండడంలో కానీ నేను అన్నో తమ్ముడు మధ్య తిరుగుతూ ఉంటాడు, అంటూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది. మాదంతా మా సహచర్యం మొత్తం కూడా చాలా ఫ్రెండ్లీగా నడిచే భావన. మా ఉపేంద్ర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం, దాంతో నువ్వు ఉండాల్సిందే బాగుండదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి నేను యాక్సెప్టెన్స్ చేశాను. కాబట్టి ఈ వేదిక మీద నాకు ఇలా చేసిన మా యొక్క ప్రధానోపాధ్యాయులు మాధవీదేవి గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం కొత్త అయినా కానీ మాతోటి సహచర్యంతో ఏదైనా అనేది, సార్ మీరు సీనియర్స్ అండి, పెద్దవాళ్ళు ఏం చేద్దాం చెప్పండి, మీ సలహా కావాలని చెప్పి అనేది, అలాంటి యొక్క ఆ మేడం గారి యొక్క ఔన్నత్యంతో ఆమె యొక్క డిసిప్లిన్ తోటి మేము అది కొద్ది కాలంగా పనిచేస్తూ మా సహచర బృందం, ముందు ఉపాధ్యాయుల గురించి నేను చెప్పుకోవాలి, తర్వాత వస్తాను మిగతా విషయాలు. అయితే ఇక్కడ ఈ పాఠశాలలో నా యొక్క సహోదరులు అందరూ కుటుంబంగా ఒక యూనిటీగా ఉండేవాళ్ళం మేమందరం. ఇప్పటికంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన తెలుగు గణగోపాల్ గారు కానివ్వండి, వీరభద్రం గారు కానివ్వండి, నాగేంద్ర గారు కానివ్వండి, సార్ ఏం చేద్దామంటే అవి చేస్తే బాగుంటుంది అనగానే అలా ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏదున్నా ఇప్పుడు మేడం అన్నట్టు నేను ఒకటే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ఐ ఆమ్ ఇన్ అవర్ బడి అనుకుంటూ వచ్చేవాడిని. అది నాకు మళ్ళీ మెమరీ గుర్తు చేశారు. ఈ మధ్య నేను స్లోగన్ మార్చాను, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ఐ ఆమ్ గోయింగ్ టు లీవ్ యువర్ బడి. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యువర్ బడి. ఆ నేపథ్యంలో జస్ట్ నా యొక్క ఎండింగ్ డేస్ చెప్పుకుంటూ వచ్చాను. బికాస్ మెంటల్లీ ఐ ఆమ్ ప్రిపేరింగ్, బికాస్ ఐ ఆమ్ లీవింగ్ దిస్ ఫీల్డ్ అనే ఆలోచనే. కానీ ఫీల్డ్ని విడనేవాళ్ళను
నేను మా మేడంతో చెప్పి ఎప్పుడు వచ్చినా కానీ నేను మీ దగ్గరికి వస్తూ తప్పకుండా నాకు అవకాశం కల్పించండి అని చెప్పి అన్నారు. ఐ డోంట్ గోయింగ్ టు డీప్, జస్ట్ ఐ గివ్ ఎక్స్టర్నల్ ఐడియాస్ టు ద స్టూడెంట్స్ అని చెప్తే కూడా మేడం వెల్కమ్ అన్నారు. దానికి చాలా నేను కృతజ్ఞుడిని. అదేవిధంగా ఇక నాతో నేను యాక్చువల్గా 89 నుంచి ఉద్యోగ జీవితంలోకి వచ్చాను. 89లో నేను స్పెషల్ టీచర్ చేసినప్పటికీ కూడా నెల్లూరి చంద్రయ్య గారితో కాంటాక్ట్స్ ఉంటాయి నాకు. మా కృష్ణ గారు మధ్య మధ్య అంటూ ఉంటాడు, నెల్లూరు చంద్రయ్య గారు మీకెంత పరిచయం అండి. నేను ఫస్ట్ ఐ వాజ్ అపాయింటెడ్ ఫస్ట్ టైం దేర్ సార్. ఇప్పటికి కూడా దట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ అని చెప్తే ఓ వెరీ గుడ్ అని చెప్పాడు. అంటే ఆ పరిచయాన్ని నేను అలా పొందుపరుచుకుంటూ తర్వాత నేను మా దగ్గర ఇప్పుడు యాక్చువల్గా కల్లూరు మండలంలో పనిచేశాను. మా వాడు ప్రత్యేకంగా నా యొక్క అభిమానం అందించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నంద్యాల వెంకటేశ్వరరావు అండ్ ఆల్సో మలిశెట్టి కోటేశ్వరరావు. ఏం మలిశెట్టి ఏం నంద్యాల అని ఏందో అంటే అనేటువంటి చదువు మాకుంది. ఆనాడు మాకు తెలియదు. మేము ఉపాధ్యాయుడిగా కొత్తగా జాయిన్ అయ్యి కూడా ఇప్పటికి కూడా దట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ కంటిన్యూడ్. ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ ఆల్సో. ఈ మధ్య మాటల్లో ఎలా నా ఇల్లు అమ్ముతానంటే నేనే కొంటా చెప్పరా అని చెప్పాలి అని ఆ యొక్క బంధాన్ని ఇంకా వాడు దగ్గర పరిచాడు మా నంద్యాల వెంకటేశ్వరరావు. వాడికి చాలా థ్యాంక్స్ చెప్తాను ప్రత్యేకంగా నా మీద అభిమానంతో వచ్చినందుకు. అదేవిధంగా అక్కడి నుంచి కల్లూరు తర్వాత నేను కల్లూరు మండలం తర్వాత నేను పెద్దగోపతి వచ్చాను. అసలు పెద్దగోపతి డేస్ వర్ వెరీ వెరీ గోల్డెన్ డేస్. ఎందుకంటే ఐ వాజ్ ఎట్ దట్ టైం. ఇప్పుడు సినిమాస్ ఐ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా నేను పనిచేశాను. మా రాయనారాయణ గారు పక్కకు పిలిచి, సార్ మీరు ఏం చెప్పినా కరెక్ట్, మీలో కల్మషం లేదు, మీలో కల్మషం లేదు, అసలు ఏం జరుగుతుంది ఏమైనా విషయాలను చెప్పండి సార్ అని చెప్పనేవాడు. ఆయనకు నేను కూడా అంతే న్యూట్రల్. ఎక్కడున్నా కానీ పనిచేసేవాడిని ఆయన ఒక సీటు ఆయనని గౌరవించాలి అని హెడ్ మాస్టర్ పొజిషన్లో ఉన్న ఆయన గారి యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ మా స్టాఫ్ మెంబర్ తోటి కూడా అందరితో కలివిడిగా పనిచేస్తూ, అదేవిధంగా ఎఫ్ఏసి ఉన్నట్టు మా పైన రామగోడయ్య గారు. వీళ్ళు ఎందుకంటే నేను తీసుకొచ్చాను అంటే ఇంకోటి కొణిజల్లో పెద్దగొప్ప తర్వాత కొణిజల్లో పనిచేశాను. కిషోర్ బాబు గారు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే యాక్చువల్గా మా సార్ ఏం చెప్తారో అర్థం కాదండి. ఎవరు వచ్చినా కానీ ఆనాడు రిజల్ట్ ఇంగ్లీష్ 100% పాస్. ఆనాడు రిజల్ట్కి ఇవాళ రిజల్ట్కి దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే నేను 80 నుంచి పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిగా చెప్పే మాట ఏంటంటే దోస్ డేస్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ గుడ్. పేరెంట్స్ ఎంకరేజింగ్ ద సొసైటీ అండ్ దే గేవ్ రెస్పెక్ట్ టు ద టీచర్స్ ఆల్సో. మరి ఎందుకు ఇట్లా అంటే సరే కాలగర్భంలో చాలా మార్పులు వస్తాయి. ఆనాడు ఏటీఎంలో పెడితే డబ్బులు రావు, లైన్లో పెడితే డబ్బులు వచ్చాయి బ్యాంకులో. మరి వాళ్ళ ఏటీఎంలో పెడితే డబ్బులు వస్తుంది, నెట్ ఆన్ చేయగానే అకౌంట్లోకి డబ్బులు పోతున్నటువంటి యొక్క మనం డెవలపింగ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం. మరి వాళ్ళ మనం ఏం చెప్పినా అది సొసైటీకి ఒక రకమైన నెగిటివ్ భావన ఉంటుందేమో నాకు అనిపిస్తున్నది. సరే ఏదేమైనా కానీ పెద్దగోపతి వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేశారంటే వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఐ హ్యావ్ లైట్ ఏ లాట్. ఏ యూనిట్ నాకు ఎవరు వచ్చినా కానీ మా కృష్ణారావు గారు ద బెస్ట్ ఇంగ్లీష్ టీచర్ అండి, ఏం చెప్తారు అర్థం కాదు అంతా పాస్ అవుతారని చెప్పేవాడు నారాయణ గారు. వీళ్ళు క్లాసుల్లో కూర్చొని ఆ లెసన్ వినేవాళ్ళు. కాబట్టి దే అబ్జర్వ్ మీ ఫ్రమ్ వెరీ వెరీ నియర్. అందుకనే పొగడ్తలకు నేను లొంగేవాడిని కాదు. ఎదురులో పొగుడుతుడు 5 రూపాయలు పనిచేసి 50 రూపాయలు మనం చెప్పుకునే రోజుల్లో నాకు వద్దండి ఇదంటే మా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల చెప్పా. అందుకని వాళ్ళు ఇవాళ ఎవరి పని చేసుకునే వ్యక్తినే. కాబట్టి ఆ విధంగా నా పెద్దగోపతి యొక్క జీవితము అదే హై స్కూల్ జీవితం మరియు కొణిజల్లలో ఉన్నటువంటి యొక్క ఈ ఉద్యోగ జీవితం స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో నుంచి నేను 2015లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అయితే ఈ మధ్య కాలంలో కిషోర్ బాబు గారు అట్ సేమ్ స్కూల్ ఇన్ ద సేమ్ సబ్జెక్ట్. భార్య భర్తలు వాడు అంజాల వెంకటేశ్వరరావు అంటాడు, అరే ఈ భార్య భర్తలు మీరు ఎంత పనిచేశారు ఒకే స్కూల్లో, ఏం చేయకూడదా? వీ బోత్ వర్క్ ఇన్ ద బెడ్రూమ్, వీ బోత్ వర్క్ ఇన్ ద కిచెన్ రూమ్, వీ బోత్ వర్క్ అని చెప్పేది నేను. అరే సార్ కాకపోతే ఫెదర్ వాస్ వై ఆర్ టీచింగ్ దిస్ టైప్ ఆఫ్ వ్యాస్ట్ సిలబస్, దే ఆర్ నాట్ రిలవెంట్ టు ద ఎగ్జామినేషన్ అనే. లేదు సార్, వీ హ్యావ్ టు లే ద ఫౌండేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి, కార్లో రావచ్చు లేదా హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో అబ్రాడ్ వెళ్ళవచ్చు. సో ఆ విధంగా ఈ యొక్క రామకృష్ణాపురానికి అక్కడ అయిపోయిన తర్వాత 2015 వచ్చాం. అసలు ఇక్కడ రామకృష్ణాపురానికి వచ్చే ముందు ఇప్పుడు మా హుసేన్ గారు అంతకుముందు హెడ్ మాస్టర్ అబ్రహం గారు 2 నిమిషాలు ముగిస్తా సార్, ఎక్కువ అక్కర్లేదు. ఆ అబ్రహం గారు వచ్చినప్పుడు హుసేన్ గారు ఏం చెప్పిందంటే కృష్ణారావు గారు మా మేడం పని రాక్షసుడు అని చెప్పారు. ఆయన చేసే పని కంటిన్యూ చేయండి, మీరు ఏ మాత్రం అడ్డుపడ్డా కార్యాలు పడేస్తారు, మీకు పని చేయడుగా అని చెప్పి ఒక విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే నన్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తి మా షేక్ మహమ్మద్ హుసేన్ గారు.
ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడు అబ్రహం గారు ఏమనొచ్చిన సార్ కృష్ణారావు గారు ఇది ఒకసారి చూడండి అని చెప్పేవాడు. ఆ విధంగా నా మీద అన్ని పాటలు వేయడం వలన నేను గ్రామంలో చొచ్చుకోపోగలిగాను. ముఖ్యంగా ఇక్కడ అందరి పేరు పేరున నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు కన్నెపోయిన బ్రదర్స్, శెట్టి బ్రదర్స్, శెట్టి వాళ్ళు, నెక్స్ట్ గాదె వాళ్ళు, నెక్స్ట్ తూము వాళ్ళు, ఈ యొక్క కుటుంబాలతో నాకు అవినాభావ సంబంధం ఉండేది. ఎవరి దగ్గరికి పోయినా కానీ సార్ అండి ఇప్పుడు నేను అందరినీ పిలిచాను, నాకు చాలా బాధ ఉంది. కన్నెపోయిన బ్రదర్స్ నలుగురిని పిలిచాను. సరే నేను రాలేదేమంటే కానీ యాక్చువల్గా నా ఇన్విటేషన్ నా హార్ట్లో నాకు దగ్గరగా ఉన్నటువంటి యొక్క ఆప్తులందరినీ పిలిచాను. మా మేడం చెప్పారు సార్ మా స్కూల్ తరఫున పిలవమంటారా అని. ఇంకోటి ఏంటంటే నేను పిలుస్తాను మేడం, ఇంకెవరున్నా నేను అఫీషియల్గా ఎవరు నాకు ఎంఈఓ కానీ పిలవను, డిఈఓ కానీ పిలవను. వాళ్ళు ఎవరు నాకు ఎవరు తెలుసు, నాకు తెలిసిన మా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నేనేంటో తెలుసు, వేదిక మీద ఉన్న వాళ్ళకు నా మనసాత్వం తెలుసు. కాబట్టి ఆ విధంగా వాళ్ళే వస్తారండి, వాళ్ళని ఇన్వైట్ చేద్దామని చెప్పని అని కూడా నేను అన్నా. తర్వాత మా సార్ ఫోన్ చేసి మీరు ప్రోటోకాల్ పాటిస్తున్నారా అని క్వశ్చన్ అడిగారు. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ టు ఫాలో ద ప్రోటోకాల్. నేను సార్ కూడా చెప్పాను ప్రోటోకాల్ ఫాలో అవసరం. మా హెడ్ మాస్టర్ గారు ప్రోటోకాల్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. నా సరౌండింగ్స్లో ఉన్న స్టాఫ్ నా ప్రోటోకాల్, నా ఆప్తు నా ప్రోటోకాల్. ఇంతే సార్, బయట నుంచి ఎవరో వచ్చినట్టు పొగడాల్సిన అవసరం లేదు, అసలు ఈ పొగడతలొద్దు అని చెప్పుకుంటూ నేను ఈ విధంగా ఈ స్థాయిలో ఇక్కడ మీ ముందు ఉండగలిగాను. అయితే ఇక్కడ ఏ విషయానికి పోయినా కానీ నా గ్రామస్తుల నుంచి సహాయ సహకారాలు అందేటువంటి యొక్క అవకాశం ఎలా ఉంది, ఎందుకు ఉంది అంటే మరి చెప్పారు. మరి నాకైతే నేనైతే అందరినీ సరదాగా మాట్లాడుకుంటూ పోతాం. ఈ గాదిమోహన్లో బాగున్నారంట, శెట్టి మోహన్లో బాగున్నారంట, గోయిల గారు బాగున్నారంట, కుటుంబాలు బాగున్నారు. నేను ఒకటే చెప్తాను ఎక్కడ వచ్చినా కానీ సార్ రాజకీయాలు మాకొద్దు, గేట్ అవతలనే గేట్ ఉత్తర మటుకు అందరం ఒకే కుటుంబంలో ఉందామని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఇవాళ శెట్టి మనోహర్ రావు గారి ఫౌండేషన్ ద్వారా ఇలా మాట్లాడే ఈ యొక్క స్పీకర్ వాళ్ళ ద్వారా వచ్చింది. లోపల ప్రింటర్ ఉన్నది. అదేవిధంగా ఫస్ట్ వాళ్ళు మనం కూర్చునే స్టాండర్డ్ బెంచెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం ముందు నుంచే వాళ్ళ యొక్క ఫౌండేషన్ వచ్చింది. ఇంకోటి కూడా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు రావాలి. వాళ్ళు ప్రసాద్ గారును, వివేక స్ఫూర్తి ప్రసాద్ గారు మరియు కొత్తూరు సురేష్ గారు. ప్రసాద్ గారు రియాక్ట్ అయ్యారు, సురేష్ గారు రాలేదు. మరి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా బిజీగా ఉండొచ్చు. వాళ్ళు తప్పకుండా మెసేజ్ పెట్టాను. వాళ్ళ తరఫున మా శెట్టి బ్రదర్స్ ఇద్దరు వచ్చారు, హైదరాబాద్ ప్రత్యేకంగా వచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాతో ఉన్న ఆ అనుబంధం అయితే వాళ్ళు గెలవగానే మాట్లాడడం అయితే ఈ ప్రభావంతో ఈ పాఠశాలని ఇవాళ తీసుకుపోగలిగారు. ఇంకో విషయం మీకు చెప్పాల్సిన విషయం ఉంది. సరే మీరందరూ ఇచ్చుకుంటూ వస్తున్నారు. వివేక స్ఫూర్తి ద్వారా బుక్స్ ఇచ్చాము. తర్వాత ఇంకా ఇద్దరు సిఐ బ్రదర్స్ ఉన్నారు, శెట్టి శ్రీనివాసరావు గారు, నల్లగడ్డ వెంకటేశ్వరరావు గారు. ఈ నల్లగడ్డ వెంకటేశ్వరరావు గారు, శెట్టి శ్రీనివాసరావు గారిని అంతకుముందు వాళ్ళు బుక్స్ ఇచ్చేవాళ్ళు. నన్ను పెద్దవాడుగా హక్కులు చేసుకొని నా విషయాలని చాలా అందరూ పంచుకునే విధంగా తెలియజేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా సీనియర్ టీచర్స్, అందరూ ఇంతగా మన జాబ్లోకి వచ్చిన వాళ్ళు కాదు. విద్యార్థులు మీరు వినాలి ఇక్కడ, అర్థమైందా? నేను చెప్పాను మన స్టాఫ్లో కూడా మా పిల్లలు వాస్తవాలు చెప్పారు. మా కృష్ణ గారికి మనం మాటలు చెప్పా. చిన్నతనంలో మేమందరం బస్సు ఇప్పుడు కాదు లేవు, బస్సు కోసం వెయిట్ చేస్తామంటే మేమంతా ఎక్కుతుండేవాళ్ళం. అయితే మా పిల్లలు ముందు పోయి సీట్లు ఆపేవాళ్ళు, వాళ్ళే సీట్లు ఆపేసి నాన్న రాణి అమ్మ రాణిని కూర్చోబెట్టేవాళ్ళు. ఒకసారి ఒక సందర్భంలో గారు తర్వాత నాకు సహచర్యంతో ఇద్దరం కలిసి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆ డిస్కషన్స్ కానివ్వండి, ఆ విధంగా నేను వారితో పంచుకున్నాను. ఇవాళ వారు కూడా ఇక్కడ రావడం అనేది చాలా ఉదాహరణ. ఏదేమైనా నా మనసు ఎరిగిన వాళ్ళు, నాకు ఆప్తులందరూ కూడా ఇన్వైటీస్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు రమేష్ సారు కరెంట్ రాగానే అక్కడ ఆన్ చేశాడు, మైక్ ఆన్ అయింది. కానీ ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉన్న సంబంధం అంత తొందరగా రాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలతో వచ్చే ప్రోడక్టే మా పాషా. పాషా is the best and sincere student in those days. He was the first product of my students generation. ఒకటి చెప్పాలంటే మొట్టమొదట స్టూడెంట్స్ అనేది అంటే నేను నా యొక్క కెరియర్లో స్టార్టింగ్ ఆనాటి విద్యార్థుల యొక్క జనరేషన్ నుంచి పుట్టుకొచ్చిన ఒక అంకురం ఈ భాష. ఇవాళ ఆయన ఒక పెద్ద వటవృక్షమై ఇగో మీ ముందు పద్యాలు పాటలు వినిపిస్తున్నాడు. ఇదంతా నేనేం చెప్పడం లేదు, ఆయనంతా ఆయనే వచ్చాడు. కాబట్టి దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ టీచర్. ఏ టీచర్
ఆయనకి ఎందుకంటే దుకాణాల మీద ఆర్డర్ చేస్తాడుగా ఆ విధంగా చెప్తా ఉంటాడు. కానీ అదే పటేలు కారణం ఆ సంబంధంతో మేము మా సహజీవనం నడుస్తున్నది. మమ్మల్ని ఇద్దరు దగ్గర చూసినోడు మా నంద్యాల వెంకటేశ్వరరావు కూడా ఇక్కడే ఉన్నాడు. అంటే ఈ యొక్క అవినాభాసం ఎక్కడో కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మనం ఈ వేదికగా కలుసుకోవడం అనేది చాలా సంతోషం. అంతేగాని హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అమ్మాయి విరా మనకు లెసన్లో కూడా హ్యూమన్ రిలేషన్స్, హౌ టు మెయింటైన్ రిలేషన్స్ అనేది మీ జర్నీ పాఠంలో ఉంది. అదే మనం ఇంట్రక్టర్గా మొత్తం చెప్పినా ఇలాంటి విషయాలు చెప్పడానికి వస్తూ ఉంటారు. మీరు జాగ్రత్త బీ రెడీ టు ప్రిపేర్ యువర్ బ్రెయిన్ టు లిసన్ టు మై లెసన్. ఓకే రైట్. ఈ విధంగా నా యొక్క ఉత్సాహం ఇలా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మా రమేష్ బాబాయ్ ఈయన్ని రాగానే మాకు మా చిన్న మా కొడుకు రమేష్ గారు ఉండే, ఈయన రమేష్ బాబాయ్ ఏ సంగతి బాగేనా అని ఆయనతో మాట్లాడేవాడిని. ఆయన కూడా చాలా సరదాగా ఏదైనా విషయం ఉంటే చెప్పాడు. ఒకప్పుడు నా కోపం కూడా వచ్చేది. ఆయన చేయమన్న పని ఇవాళ ఆగరాదు సార్, రేపు చేద్దామనేవాడు. అదే నువ్వు నాకు అవసరం చేయవా అంటే అదే సార్ ఏమన్నాడు కదా పోనీ అని ఆ ఒక్కరైతే మళ్ళీ సార్ మీరు అనగా మీరు గోమార్లాగా ఏమన్నా పలకండి సార్ నేను చేసి పెడతాను అంటాడు. ఇక్కడ ఈ పని ఏమో ఇటు ఉంటుంది. అదే గ్రామస్తులో పోతే సార్ మీరు రిటైర్ అయితే ఎక్కడ సార్ అది గేట్ ఉంది అది అయిపోవాలి మీరు తప్పకుండా రాండి అని పాప ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు. సార్ సోమవారం ఆదివారం కాగా నేను మీ దగ్గరకు వస్తాను, ఆ కుటుంబరావుతో నేను మాట్లాడతా, నేమ్ పదకొండు పెట్టిస్తా, అది అయిపోయిన తర్వాత నేను బండి బయటికి పోతా సార్ మా మేడతో చెప్పాను. వారికి నేను మాట ఇచ్చా. అజయ్ గారు చాలా థ్యాంక్ యూ. అది అందుకనే ఇట్లా నా ఏ పనైనా వెంటబడి నాకు చేయించుకుంటే అలవాటు, వాళ్ళు ఇస్తే అదొక ఆనందం అమ్మాయ అని. అవి ఏదడిగినా కానీ అలా నేను ఇలా పాఠశాలకు విద్యార్థుల కోసం ముఖ్యంగా మీకోసం తీసుకొచ్చి ఇవన్నీ మీ వల్లే. ఈ కంప్యూటర్ ఉపయోగించుకున్న ఈ మైక్ మాట్లాడేది వాడు మాట్లాడలేదు గౌతమ్, ఇవన్నీ మీకోసమే. సో ఇలా ఈ విధంగా రమేష్ గారి యొక్క సాంగత్యంలో నేను పనిచేశాను, కలిశాం. తర్వాత మా కోమోస్తున్న గారికి కనమతారెడ్డి కిరణమయ్య గారు బాగున్నారా? కనమతారెడ్డి కిరణమయ్య గారు అంటే చాలా కోపం వస్తుంది. అదేంటండి మీ రిజిస్టర్లో పేరు కనమతారెడ్డి ఉంది, తర్వాత అంటే మన కిరణమయ్య మంచి పేరు కనమతారెడ్డి పిలుస్తారు ఏమంటే. నేను కూడా తిప్పారెడ్డి ఉపేంద్ర రెడ్డి అని పిలుస్తావు ఇంటి పేరుతోటి. ఆయన కోమం రాలేదు కానీ అంటే నేను ఆయన గారు కోపం వస్తూ ఉంటుంది. అయినా అలవాటు ఇంటి పేరుతో పిలవడం, ఎందుకంటే అది ఆ విధంగా కనపడే కదా ఈ అంటే మిమ్మల్ని మీ కోపం చెప్పారంటే ఏదో ఒకటి ఆడ కదా ఈ విధంగా అంటా అంటారు. అట్లా ఆ విధంగా ఈ పనులు అంటే ఈ ఉపాధ్యాయుల మధ్య సన్నిహితంగా పెరిగే విధంగా నాకు అవకాశం కల్పించారు మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా కృష్ణ గారు, అసలు కృష్ణ సూక్ష్మగ్రాహి. ఆయన ఈ టాలెంట్ ఎక్స్పోజ్ ఎనీథింగ్. ఇఫ్ ద అకేషన్ కమ్స్ డెఫినెట్లీ హీ స్కిన్స్ అవుట్ కోచ్ వాళ్ళు అవుతారు ఏదైనా. అది అంత చాకచక్యం గల కృష్ణ గారు మరి పాఠశాలలో నాకు కొత్తలో కొంచెం నాకు అవగాహన కాలే. తర్వాత ఆయనతో పెంచుకుంటున్న విషయంలో ఆయన ఎఫ్ఏసి కూడా ఇక్కడ చేసినప్పుడు సార్ ఏం చేద్దామని సలహా సంస్కృతితో ఆ విధంగా కృష్ణ గారితో నాకు సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత తిప్పారెడ్డి కూడా చేశాడు ఎఫ్ఏసి. తిప్పారెడ్డి కోపం రా నీకు ఉపేంద్ర రెడ్డి గారు ఎఫ్ఏసి చేశారు. వీళ్ళిద్దరి కంటే ముందు ఇంకొక ఎఫ్ఏసి గారు వచ్చారు పిలవగానే మాకు ఉపేంద్రం గారు పోదు సలహా ఇచ్చాడు నాకు. ఏమనంటే సార్ మీరు ఇయ్యలు ఎదురు దాచుకున్నారు, ముందు మింగిలో నయం తినేవాడి కంటే ముందు ఏదో అప్లై చేసుకున్నాడు. ఆ సార్ చెప్పి 8 నెలల కింద అప్లై చేసిన అన్ని లీవ్ తొడుగు రాలేదు, కానీ మంచి సలహా ఇచ్చాడు. రిటైర్ అయిన తర్వాత రాబోయేది ముందే చేయనంటే అని ఎదురు చూస్తుంది ఎప్పుడు వస్తాయని. అంటే 8 నెలల క్రితం నేను అప్లై చేసుకుని ఐ డీంట్ గెట్ దట్ రిజల్ట్. సరే ఎనీహౌ ఆ సార్ కూడా చాలా ఓపికస్తులు. బిల్స్ కానీ ఏమైనా విషయాలు చెప్పగానే ఏమంటే సంబంధం చేసేవాళ్ళు. ఎఫ్ఏసీలో నడుమ 3 మధ్య నేను చేశాను. ఒక ఉపేంద్ర గారు ఇక్కడే ఉన్నాడు, ఉపేంద్ర రెడ్డి ఉన్నాడు, కృష్ణ గారు. నెక్స్ట్ ప్లాన్ హెడ్ మాస్టర్ అబ్రహం గారు హ్యాపం చేసినప్పుడు కూడా స్కూల్ అంతా కూడా మన మీదే అంటే ఏదైనా మీ ఇష్టం సార్ అని చెప్పేది. ఇక్కడ పనిచేసిన గొప్పతనం ఏంటంటే మా నేటివ్ వారి ముల్పూర్ సత్యనారాయణ అని ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ చేసేవాడు. ఆ సారు మొత్తం స్కూల్లో ఎంకరేజ్ చేసుకునేవాడు. మీరు తిరిగినాడు సార్ ఏమైనా మీరు క్లాసులో చూసుకోండి అంటే ఆ విధంగా నన్ను ఊళ్ళో పంపించి మీ అందరి మధ్య నన్ను ఒకటిగా చేసినటువంటి ఆ బ్యాచ్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నేను మర్చిపోయిన మా భాష తెలుగు సార్ భాష యొక్క ప్రావీణ్యత బాతో మే నై బోల్ సక్తా
सब देखा है, आप लोग सब सुना है उनका बारे में, कोई भी नहीं है प्रिंसिपल मैन ఆయన ఏదో కూడా అదే చేయాలనుకుంటాడు. కాబట్టి ఆయన ద్వారా మీరు చాలా నేర్చుకోవాలా. సో యూ లెర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే ఆనాటి విద్యార్థి కాబట్టి భాష కూడా మంచిగా డివోటీగా పనిచేసే వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆ విధంగా మీరందరూ ఆయన అంటే మన యొక్క స్టాఫ్ గారు నడవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రాంతం అయిపోయినారు. పిఈటి వీరభద్రం గారు, వీరభద్రం గారు సార్ బండి మీద పోదాం సార్, లోపల మాట్లాడదామంటే రాండి సార్ అని నాకు బండి ఏర్పాటు చేసేవాడు. పోదామని ఆయన బండి మీదే లోకల్లో వచ్చేవాడు. ఇక మా కళాకారుడు ఉన్నాడు నాగేంద్రయ్య గారు, ఉన్నాడు, అయిపోయారా. నాగేంద్రయ్య గారు కూడా మంచిగా తెలుపుగా సరదాగా నా పక్కన సీట్ ఆగింది. ఏదో చిన్న కానీ ఇట్లా చక్కెర పెడుతూ కూలింది, ఆగండి సార్ అని నవ్వుతూ ఉండేవాడు చిలిపిగా. అట్లా ఆ విధంగా ఆయనతోటి సాంగత్యం. తర్వాత మా కర్ణగోపాల్ గారు ఏదో నేను కొన్ని రాసివ్వండి అంటే నేనేదో అయిపోయి 4 వాక్యాలు రాసిచ్చాను. ఈ సన్మాన పత్రం రాద్దామండి, వద్దంటే ఏమంటే వేసాం. తర్వాత ఆయన పాలు చేస్తే దానికి నీరు పోసి మా భాష దాన్ని మీ ముందుంచాడు. సరే ఏదన్నా ఈ ఉపాధ్యాయ బృందంతో ఇలా కలిసి పనిచేసి చేసిన ఉమెన్ యొక్క ప్రోత్సాహం మనం ముందుకు పోలేము. we will not get success in the absence of a woman. ఎందుకంటే మనం టైంకు భోజనం పెట్టి ఉద్యోగాన్ని పంపించి ఇలా ఒక డిసిప్లిన్గా కుటుంబాలు నడిపించేటువంటి వ్యక్తి ఒకటి ఉండాలి. అది నన్ అదర్ దాన్ మై లైఫ్లో చెప్పాలంటే షీ ఈజ్ మై వైఫ్. ఎందుకు అంటే ఇవాళ ప్రశాంతంగా పని తిరుగుతానంటే నా వెనక చాలా స్ట్రగుల్ పడుతుంది. నన్ను నా మీద ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్య మెంటల్గా ఎలాంటి ఆలోచన లేకుండా ఇలా ప్రశాంతంగా నేను జీవిస్తున్నాను. నా లైఫ్ ఇలా దాదాపు 36 years నుంచి ప్రశాంతంగా ఉన్నాను అంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ షీ ఓన్లీ. ఆ రీజన్ ఆమె. ఇంకొక ఎంప్లాయీ అయినా కానీ నేను ఎంప్లాయీ అన్న ఫీలింగ్ లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని త్యాగం చూసే వాళ్ళకి సత్యం కానీ లేదా మా ఆప్తులు. సో ఏది వచ్చినా కానీ అన్ని దగ్గర నుంచి చూసే వ్యక్తులు కాబట్టి ఇక్కడ అబద్ధాలే లేవు, అన్ని నిజాలే. ఈ విధంగా నాకు అందరి సహకారంతో సాధ్యంతో ఇక నా పిల్లలు అంటారా అసలు యాక్చువల్గా నేను అంటూ పోతే మా చిన్నమ్మాయి 11 లేస్తుంది. 11కి లేచే చిన్నమ్మాయి నేను పోతుంటే 6కి వెళ్ళి పోతుంటుంది. ఎందుకంటే నాకు కాఫీ పెట్టాలి లేచి. మా ఆయన కాఫీ పొద్దున్న ఏమగానే అలవాటు అని చెప్పి లేచి కూర్చొని, ఎందుకంటే వాళ్ళు నైట్ అలా వర్క్ చేస్తారు. సహజంగా సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి డీట్ హ్యావ్ ఎనీ స్పెషల్ టైమింగ్స్ ఉండవు. అట్లా ఆ విధంగా ఆమె ఇంకా మా గాయత్రి పోయిందంటే అసలు కుటుంబంలోనే డాడీ ఏం కావాలా, టిఫిన్ చేస్తావా, చాయ్ తాగుతావా అని. ఇప్పుడు మా కృష్ణ గారు చెప్పినట్టు, కృష్ణ చెప్పింది రెండే, 2 కొడుకుల కంటే 2 కూతురు ప్రమాణాలు పోతున్నాయి. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్స్, మై ఫ్యామిలీ అన్నలో అలా ఉపయోగించాలండి. అది సరే అట్లా ఓకే రెడీగా అన్నట్టుగా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అమాంగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో యూ ఆల్సో. నేను కుటుంబంలో ఎట్లా మంచిగా చిలిపిగా గోలగా ఉంటానో అదేవిధంగా ఇక్కడ మనందరి మధ్య గోలగా హ్యాపీగా ఉంటూ ఇలా నడిపించడానికి కారణం మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా. ఎందుకంటే ఇంతకంటే చర్చ కావాలా. ఇప్పుడు తెలుగు సార్ పని చెప్పే చిప్పులో జోలుగా కలిపి ఉన్నది కాలిమల్లు ఇంటిలో కూడా ఇంత కాదా అన్నాడు మా ఆర్గనైజర్ గారు పెద్ద గోవింద చెప్పిన వాక్యం. కాబట్టి మరి ఇంట్లో కూరుంటే బయట ఏం చేయలేము. బయటకు వెళ్తే అంటే అక్కడ ఆగాలి, కానీ ఏమన్నా ఆగుతా ఎట్లయినా చెప్పగలుగుతాం. సో ఆ విధంగా ఇంత కలిసి రచ్చ కలిసి తత్వం. ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టు ఏమంతలేదో మీకు నాగేశ్వరరావు కానీ సంసారం కూడా లౌక్యంగా చేయాలి. సంసారం కూడా ఎలా ఉండాలంటే లౌక్యం, సమయస్ఫూర్తితోటి ఎక్కడ ఎలా ఉంటే దాన్ని ఆ విధంగా మంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ ప్రియ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, నన్ను ఇలానే మీ యొక్క ఆప్తుడిగా శెట్టి మోహన్ రావు గారు కానివ్వండి, ఇక మన శెట్టి బ్రదర్స్ కానివ్వండి, సిఐ బ్రదర్స్ కానివ్వండి, గాజేవాళ్ళు కానివ్వండి, మన తూము అంజయ్ గారు కానివ్వండి, ఎప్పుడు